బాగున్నారా? మేమందరం కరెక్ట్ గా పడుకునే టైంకి మీరందరూ లేస్తారు. మళ్ళీ పిల్లగాడు లేసి మీరందరూ రోడ్ ఎక్కి మొత్తం శుభ్రం చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. గడిచిన 10 నెలల్లో మంగళగిరిలో అయితే మార్పు కనపడుతుంది. బాగా మార్పు వచ్చింది. అందరు ప్రజలు కూడా మాడుకుంటున్నారు. చాలా శుభ్రంగా అయింది. కానీ నేను అనుకునేది ఇప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురాలి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త రోడ్డు పైన వేయకూడదు అనేది నా ఆలోచన. అప్పుడే కదా ఇంకా శుభ్రంగా అయ్యేది. కార్పొరేషన్లో మనం భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉండాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అది చేద్దాం. దానికి మీ సహకారం ఒక పక్కన, ప్రజలు కూడా సహకరించారు. అందుకే బాబు గారు కూడా ప్రతి 3వ సాటర్డే స్వచ్ఛాంధ్రలో భాగంగా చేయాలి, అందరిలో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలనేది బాబు గారు ఆలోచన. అది కార్యక్రమం అందుకే చేపడుతున్నా. మనం కూడా మీరు చూస్తే ఎక్విప్మెంట్ అంతమంది తెప్పించారు. సిఎస్ఆర్తో మాట్లాడేసి ఆల్మోస్ట్ 90 లక్షలు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ అంతా తెప్పించాం. ఇది ఇంకా చేయాలి. మీ ఆలోచన ఏంటి చెప్పండి? అది ఇప్పుడు తీసామా? అది ఏమైందంటే అమ్మా, గతంలో యాప్ కాస్ట్లో పెట్టేసి గందరగోళం చేశారు. ఇప్పుడు తీసి ఎవరు కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభుత్వ పథకాలు మీకు వర్తించే విధంగా నేను చేస్తాను, నాకు వదిలేసాము. అది నేను చూసుకుంటాను. టాయిలెట్లు ఇబ్బంది అవుతుంది. అవునమ్మా, అవును. మీరు కూడా రోడ్లు పని చేసాక లేదబ్బా, మీరు నేను రోడ్లు పని చేసాక లేదు. టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి. లే అట్లా కాదు. నేనేమనుకుంటున్నానంటే, ఇతర సిటీల్లో నేను చూసిన హైదరాబాద్, బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు. సిఎస్ఆర్ కిందనో కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారంట. ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్. కంపు కొడితే షాప్ దగ్గర ఎవడు రాడు కదా. సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు. ఒక 4 6 మనం ప్రతిపాదించే 6 మొదటి విడతలో 6 చేద్దామని, ఇది మన ఎంటీఎంసీకి. అది చేసి ఇంకా అవసరం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ టాయిలెట్లు పెడదాం. ఇలాంటి పెట్టేస్తే ఇంక హెడేక్ ఉండదు. శుభ్రంగా ఉంటాయి, వాడు మెయింటైన్ చేస్తారు. అది బెంగళూరులో బాగా చేస్తారు. బెంగళూరులో మనం స్టడీ చేసి మోడల్ నాకు చూపించాం. అది చేస్తాము. టాయిలెట్లో అది ఒకటి చేస్తాం. ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల్ ఉండదు. ప్రశాంత్ రాత్రి రా వీళ్ళకే గోలు పెడతాడు. ఇక అంత టీ తాగుతారా ఎవరా? మరి అంత ఇస్తే ఎట్లా సార్? నాలో ముందర మీరు తీసుకోవాలా? ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాసులో ఇచ్చావు. మా పవన్ అన్న గ్లాసులో ఇవ్వాల్సిందే. జూన్ కల్లా పని స్టార్ట్ చేస్తే 1.5 సంవత్సరం, 1.5 year, 1.5 సంవత్సరాల్లో పూర్తి చేద్దాం. మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజు, భూగర్భ నీరు అంటే పైప్ లైన్, భూగర్భ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది. మన మంగళగిరిలో కూడా కరెంటు తీగలు పైన ఉంటాయి బాగా. అది చాలా ఇబ్బంది. నేను తిరిగినప్పుడు చెట్లు నరికేస్తాము. రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం. అది కూడా నేను మాట్లాడుతున్నా. అన్నీ అయిపోతే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఏంటంటే మనమే తీసుకెళ్ళి చెత్తేస్తాం కదా డ్రైన్లో. మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తామా? చెత్త వీటిలో వాస్తవం జరిగి అదే కదా. చెత్త నడుచుకుంటూ వెళ్ళి కూర్చోదు. సో దాన్ని కూడా నేనేమనుకున్నానంటే, ఇప్పుడు బాబు గారు ప్రతి 3rd సాటర్డే ఈ కార్యక్రమం చేపట్టమంటారు. సో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే, ఇంకా డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పాంఫ్లెట్లు తీసుకెళ్ళి ప్రజలతో చర్చిద్దాం. ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్, ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి. ఏం పర్లా? గవర్నమెంటా? మిగతా వాళ్ళందరూ నీటా? మెయిన్స్ రాశాడా? చదువు. అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు బాబు గారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం. నా లక్ష్యం ఏంటంటే,
మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి రావాలి. నంబర్ 1 స్థానానికి వస్తేనంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం. అప్పుడు అందరూ చర్చిస్తారు. ఈరోజు అటుపక్క అమరావతి, అటుపక్క విజయవాడ, ఇటు పక్కన గుంటూరు, అటుపక్క తెనాలి, వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలని థియరీ నాది. అంత బాగా యాక్టివిటీ పెంచాలి, మంచిగా చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది. అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది. అప్పుడు మనం అడిగింది సార్ తీర్చగలుగుతారు కోరికలు. ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చగలుగుతారు? పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా. అది నా ఆలోచన. అదే ఆయనకి ఇన్కమ్ ఉండాలి, తగ్గట్టుగా పని చేయాలి, అట్లా చేద్దాం.